A warm welcome to all the members of Universal Christ Churches and Bible Open Universes India International. యేసుక్రీస్తు రాజుగా పుడితే ఏ రోజు గుండెల పువ్వులు పుట్టింది. లోకంలో క్రైస్తవుడు ఉండాలి కానీ క్రైస్తవుడిలో ఈ లోక సంబంధించిన విషయాలు ఉండకూడదని సుప్రసిద్ధమైన మంచి ఆచారాలు ఉండేవి మన భారతదేశం. నేను ఎప్పుడు కూడా ప్రపంచంలో భారతదేశాన్ని మెచ్చుకుంటాను. నేను భారతదేశంలో పుట్టినందుకు సంతోషపడతాను. ఏమండి, బైబిల్ చదువుకొని ఉంటే నో బీపీ నో షుగర్ అండి ఏముండదండి. బైబిల్ చదువుతారు అనుకోండి ప్రతిరోజు, నీకు షుగర్ బీపీ ఉండదు. ఎందుకంటే టెన్షన్స్ ఉండవు. దేవుడే కదా అంతా. చక్కగా చదువుకుంటాం బైబిల్. ఎంత బాగుంటుందో చదువుతుంటే. మంచి ఆకలేస్తాం, చక్కగా భోజనం చేస్తాం. ఏమండి, మీ బ్రెయిన్ వాక్యాన్ని చదివి అర్థం చేసుకుంటే అంటే ఎముకలకు సత్తు వస్తుందట అండి. ఎందుకంటే బాగుంటావు. మైండ్ ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటది. నీ మైండ్ వాక్యం చదవటం వల్ల ఎముకలకు సత్తువా. నీ నాలుకలో నుంచి వచ్చే దేవుని మాటలు విన్న వ్యక్తి ఆరోగ్యవంతుడిగా ఉంటాడండి. డాక్టర్ ఎన్ని ఆపరేషన్లు చేసినా, నీకు ఎన్ని ఇంజక్షన్లు సూదులిచ్చినా ఒక మాట అంటాడు ఆపరేషన్ ముందు, ఏం పర్వాలేదు, హ్యాపీ. దేవుని మాటలు విననివాడు ఎప్పుడూ బాగుండడండి. వాడు నిచ్చి పేషెంట్. బైబిల్ బాగా చదవండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దివారాత్రము దీనిని ధ్యానిస్తే నీకు చాలా సంతోషంగా ఉంటది అన్నాడు దావీదు గారు.